చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మరి ప్రభుని యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలు మనం మాట్లాడుకుంటుండగా దేవుని మహాకృపను బట్టి 7వ మాటలోనికి వద్దాం. 7వ మాట ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడు మీ హృదయాలలో హత్తుకొని మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండాలని కోర్సు మరి ప్రియమైన వారలారా జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఎందు నిమిత్తం దేవుని పనికి నాకు అవసరం లేదు, దేవుని పనికి మీరు సహాయం చేయండి, మీ కానుకలను సహాయం చేయమని దేవుని పేరిట కోరుసు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించండి. ఇంటున్న ప్రతి బిడ్డని దీవించండి, మహిమ పొందండి. 7వ మాట మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటివాడిని, దూలంటివాడిని. ప్రభువా, నా వల్ల ఏమీ కాదు, నీ వల్లే అవద్దు కానీ నా వల్ల కాదు. నన్ను నీ సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానమని నువ్వే అందించి మహిమ పొందుకొనమని. అయా 7వ మాట ఆత్మలో నాయన రకరకాలుగా నా తండ్రి ఉన్నది కనుక వాటిని ధ్యానిస్తుండగా నీ కృపా దీవెనలో కుమ్మరించమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాను. చూడండి ప్రియమైన వారలారా, ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మని ఎక్కడ పొందుకున్నాడు? ఈ పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలేంటి? స్వస్థతలు చేయటము, 6వ మాటలో కూడా మనం మాట్లాడుకున్నాం. స్వస్థతలు చేయటము, వాక్య పరిచర్య చేయటము, స్వస్థతలు చేయటము. ఎక్కడ పొందుకున్నాడు ఈ ఆత్మ? ఎవరికి అప్పచెప్పాడు ఈ ఆత్మని? చూడండి మరొకసారి చదువమ్మా ఇదే మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి ప్రియమైన వారలారా, చూడండి, గమనించండి. ఎక్కడ పొందుకున్నాడు ఈ ఆత్మను? ఆదికాండము, ఇది జీవాత్మ, 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నియమించి వాని నాసికారంధ్రములలో జీవాయువుని బోధగా నరుడు జీవాత్మాయను. ప్రియమైన వారలారా, ఇది జీవించుటకు జీవాత్మ. పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మ ఎవరికి ఉంటుంది? ఎవరితో ఉంటుందయ్యా అంటే, ప్రతి క్రైస్తవుడు మారు మనస్సు పొంది బాప్టిజం తీసుకున్న వారికి పరిశుద్ధాత్ముడు తోడై ఉంటాడు. 6వ మాటలో చెప్పుకున్నాం కదా, రక్షణ పొంది పవిత్రతగా జీవించితే ఆ పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. అది పరిశుద్ధాత్మ. ఎక్కడ పొందుకున్నాడో కూడా చూపిస్తాను. ఇది జీవించుటకు జీవాత్మ. అనేక మంది అన్యులు ఉన్నారు, వారు జీవించుతున్నారు, అది జీవాత్మ. పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది? క్రైస్తవుడికి వస్తుంది. ఎలా వస్తుంది? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్టిజం పొందుకొని పరిశుద్ధతగా జీవించేవాడికి పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ పవిత్రమైన నడకలోనికి నడిపిస్తుంది, అనగా పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి నేర్పించింది. చూద్దాం, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 3:16-17. యేసు బాప్టిజము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూశాను. చూడండి ప్రియమైన వారలారా, తన మీదుటికి వచ్చుట చూశాను. అదిగో, ఒకటి
మానవుడు జీవించుటకు జీవాత్మ. రెండోది పాప శాప విమోచన కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకని? నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆయన మరణించాడు కనుక, శాపముని పాపమును తీసివేశాడు కనుక, పరిశుద్ధాత్మ మనకి తోడై ఉన్నది కనుక మనము ఆ పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మని మనం పొందుకొని ఉన్నామా? ప్రాణము జీవాత్మ, జీవించేది జీవాత్మ అప్పచెప్పాడు. ఏమండి? అప్పచెప్పాడు, అది అప్పచెప్పాడు. బాగుంది. మరి పరిశుద్ధాత్మని స్వార్థ దండయాత్ర ఏమంటారు? ఆత్మ నడిపింపు పాస్టర్లకు తెలుసు. అయ్యా నీకు పరిశుద్ధాత్మ నడిపింపు బాగా ఉందన్న, చక్కగా మాట్లాడావంటారు. స్వస్థత ఎక్కడైనా జరిగిందనుకో, పరిశుద్ధాత్ముడు స్వస్థత చేశాడన్న, నీకు స్వస్థ వరం ఉంది అంటాడు. వరాలు ఫలాలు కూడా దేవదూతలే, వారి గురించే వారే అన్నాడు, మా నిమిత్తము అన్నాడు. స్వస్థపరచువాడు డాక్టర్ ఎలాగా సపరేట్గా ఉంటాడు? కన్ను డాక్టర్ వేరు, ముక్కు డాక్టర్ వేరు, చెవు డాక్టర్ వేరు, గుండె డాక్టర్ వేరు, కాలుకి డాక్టర్ వేరు, ఎముకలు డాక్టర్ వేరు, నరాలు డాక్టర్ వేరు. అలాగనే స్వస్థపరచు దేవుని దూతలు కూడా వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వచ్చి స్వస్థపరుస్తారు. అది ఏమనుకున్నా? మరొకసారి చదువుకుందాం ఈ మాట. 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చి, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చి చూచెను. చూడండి ప్రియమైన వారలారా, దేవుని ఆత్మని పొందుకున్నాడు ఇక్కడ. అందుకని ఏమన్నాడు సాతానుతో? సాతానా, నీవు శోధించుట తగునా? నీవు దేవునికి మొక్కి అవతలకి పొమ్ము, దేవుని ఆత్మ నాతో ఉంది. ఎమ్మటిని ఎవడొచ్చారు? సాతానుగాడు వచ్చాడు. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటారన్నాడు. లేదు నాకు సాగిలపడు, నీకు ఇది మొత్తం ఇచ్చేస్తానన్నాడు. లేదు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నాడు. ఏమంటున్నాడు? దేవుని ఆత్మను శోధించ తగునా? మరి ఆయన నేను దేవుణ్ణి అనొచ్చుగా. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు నేను దేవుణ్ణి, నువ్వు వెళ్ళిపో సాతాను అనొచ్చుగా. ఏమంటున్నాడు అక్కడ? నీవు దేవుని ఆత్మను శోధించ తగునా? నీ దేవునికి మొక్కి అన్నాడు కానీ నాకు మొక్కమనలేదుగా. ప్రభువుని యేసుక్రీస్తు ఆ మాట అన్నాడండి. అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. చాలామంది కూడా చదవక ఏంటేంటో చెప్తుంటే ఏంటేంటో వింటున్నారు. కొన్ని సంఘాల్లో అయితే బైబిల్ చదవరు పెద్దలు, మళ్ళీ బైబిల్ చదవరు, ఏదేదో మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. వయసులో పెద్దవారందరూ ఇలాగ చేస్తున్నారు. చిన్నవారు ఎవరైనా చదివి చెప్తే వాళ్ళని హేళనగా మాట్లాడుతున్నారు. అలాగా మాట్లాడకూడదు. నీవు బైబిల్ చదువు, లేదంటే నీ చిన్న బిడ్డలతో చదివించుకొని విని గ్రహించుకో. అది గొప్పతనం. కింద మాట చదువుకుందాం. 17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము అబ్బా చూడండి, ఆకాశము నుండి ఒక శబ్దం అనగా దేవుడైన యెహోవా మాట్లాడాడు. ఏం కుమ్మరించాడంట? ఆయన ఆత్మను కుమ్మరించాడంట. ఇతను నా ప్రియ కుమారుడు. చదువు మరొకసారి చదువు తల్లి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చూడండి గొప్ప సంఘటన. ఇక్కడేమన్నాడు? పై మాట 16 పరిశుద్ధాత్మని నా ఆత్మను కుమ్మరిస్తున్నానన్నాడు. కుమ్మరించాడు గనకే మరొకసారి చెప్పుకుందాం, స్వార్థ చేశాడు, స్వస్థతలు జరిగినవి.
పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే లేదు. అదిగో ఆ ఆత్మని ఇక్కడ అప్పచెప్పాడు, ప్రాణముని అప్పచెప్పాడు, ఆత్మని అప్పచెప్పాడు. జీవించటానికి జీవాత్మ, ప్రాణం, దేవుని పని చేయటానికి పరిశుద్ధాత్మ, ఈ రెండు కూడా అప్పచెప్పాడు. అందుకని ఈ వచనములో రెండు కలిపి ఉంటాయి. ఎక్కడ నా ఆత్మనే నీకు అప్పచెబుతున్నాను అని అంటాడు. మళ్ళీ తర్వాత కింద మాటలోకి వచ్చినప్పుడు ఆయన ఇలాగూ చెప్పాను, ప్రాణము విడిచెను. చూడండి ప్రియమైన వాళ్ళారా, నిత్యము కూడా పరిశుద్ధాత్మని నీవు పొందుకుంటే దాని అనుభవం నీకు తెలిసిద్ది. లేకపోతే ఏమాత్రం కూడా ఆ అనుభవం అనేది నీకు తెలియదు. ఆ అనుభవం కూడా నీకు తెలియదు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇది ప్రవచనం కీర్తనలు 31:5-6. ముందు 5 చదువుకుందాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. చూడండి ప్రియమైన వాళ్ళారా, విమోచించువాడవు నీవే. చూడండి ప్రియమైన వాళ్ళారా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. 3 సార్లు స్తుతించాడు, 7 సార్లు ఆరాధన చేశాడు. కనుక ఈయనకు తెలియదు ఈయన ప్రవక్తని అని, రాజని అనుకుంటున్నాడు. కానీ ప్రవచనం అంతా కూడా దావీదు చాలా ప్రవచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచించి ఉన్నాడు నిత్యము కూడా. కనుక మనము దేవుని పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నామా లేదా అని కూడా మనం గమనించుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నామా లేదా అని గమనించుకోవాలి. ప్రియ విశ్వాసి, పరిశుద్ధాత్మ పొందుకుంటే నీకు ఎంతో ఆశీర్వాదము వస్తుంది. పరిశుద్ధాత్మ నీతో ఉంటే కల ద్వారాగైనను రాబోయే కీడుని చూపిస్తాడు. అది పరిశుద్ధాత్మ. చూడండి 6 చదువుకుందాం. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రియ క్రైస్తవుడా, జాతకం చూపించుకుంటున్నావు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నావు, వాస్తు చూపిస్తున్నావు, పెళ్లి ముహూర్తం పెట్టించుకుంటున్నావు. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు అసహించుకుంటున్నావా? పెళ్లి ముహూర్తము పెట్టించుకుంటున్నావు వెళ్ళి, అయ్యా ఎన్ని గంటలకు చేయాలి, కరెక్టేనా, ఇది మంచి రోజేనా, మంచి గడియలేనా అని నీవు వెళ్ళి అడుగుతున్నావు. ఇల్లు కట్టుకుంటున్నావు, ఇల్లు కట్టుకుంటానికి నువ్వు వెళ్ళి వాస్తుని అడుగుతున్నావు. అదేమనంటే ఈ మధ్య కొంచెం చదువు ఎక్కువైన వాళ్ళు ఏమంటున్నారంటే, నోహు ఓడగట్టింది ఎలా కట్టాడు, వాస్తు లేకుండా కట్టాడు అనేసి చెప్తూ ఉంటాను. ఏ పేరు పెడితే బాగుంటుంది అని నీవు వెళ్తున్నావు. నువ్వు క్రైస్తవుడివేనా? పెళ్ళిళ్ళు ఏ అయినా చూడండి, క్రైస్తవుల పెళ్ళిళ్ళు 12 దాటినాకే జరుగుతాయి. గతంలో కూడా ఒకసారి చెప్పినట్లున్నాను ఈ మాట. క్రైస్తవుల పెళ్ళిళ్ళు పగలు 12 దాటినాకే జరుగుతాయి, కానీ 12 లోపల జరిగిన ఏమీ లేవు. ముహూర్తం పెట్టుకొని వస్తావు, 10ంటికో 10:30కో 11ంటికో ఎప్పుడో ముహూర్తం పెట్టుకొని వస్తావు, కానీ ఆ కరెక్ట్గా ఆ ముహూర్తం టైంలో నీ పెళ్ళి జరగదు. గమనించావు అసలు ఎప్పుడైనా? క్రైస్తవుడు కదా నువ్వు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎవరికి అసహ్యులుగా ఉంటున్నావు నీవు? దేవునికి అసూయగా ఉంటున్నావా? మరి నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? క్రైస్తవుడు అవ్వను. పాస్టర్లు చాలామంది క్రైస్తవులకు మార్చేస్తున్నారు హిందువుల్ని, క్రైస్తవులకు మార్చేస్తున్నారు హిందువుల్ని అని చెప్తూ ఉంటారు. ఎవరు క్రైస్తవులకు మార్చట్లేదండి. ఇంకా వీళ్ళల్లో క్రియలు అలాగే ఉన్నవి.
క్రియలు అలాగే ఉన్నాయి. క్రియలు ఏమాత్రం కూడా తీసేసుకోవట్లా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు నిజమైన క్రైస్తవుడు అయితే పరిశుద్ధాత్మ మీదే ఆధారపడి ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా విని వివాహం చేసుకో. మరొకటి చూసుకుందాం. యోహాను సువార్త 17:4. నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 6వ మాటలో కూడా చదువుకున్నాం కదండి. ఈ మాట 6వ మాటలో కూడా చదువుకున్నాం. ఎవరిని మహిమపరిచాడు? ఎవరిని మహిమపరిచాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. నిజమైన కుమారుడు. మరి నీవు నిజమైన కుమారుడివేనా ప్రియ క్రైస్తవుడా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? ప్రతినిత్యము మహిమపరుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, గమనించు. పొరుగువాని సొమ్ముని ఎందుకు ఆశిస్తున్నావు? అక్రమంగా వానికి ఎందుకు కీడు చేస్తున్నావు? నువ్వు క్రైస్తవుడువేగా. దేవుణ్ణి మహిమపరిచావా నీవు? ఇక్కడ దేవుని కుమారుడు మహిమపరిచాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావుగా, మరి మహిమపరిచావా దేవుణ్ణి? చూడండి ప్రియమైన వారులారా, ఎప్పుడు కూడా మనము అలాగా ఉండకూడదు. అలాగ ఉన్న ఎడల ఏమాత్రం కూడా నీవు యోగ్యుడివు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? 6వ వచనంలో కింద మాట ఏమంటున్నాడు? ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయుండి నీవు వారిని. అబ్బా చూడండి, చదవమ్మా. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. మరి నీవు గైకొని ఉన్నావా? నీవు గైకొని ఉన్నావా? ఇక్కడ 12 మంది అపోస్తులు గైకొని ఉన్నారు. పౌలు గైకొని ఉన్నాడు. పౌలు గైకొని ఉన్నాడు. ఎవరికిచ్చారు ఈ మనుషులను? ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పచెప్పాడు. వారేం చేశారు? మహిమపరుస్తున్నారు. అలాగనే వారు మహిమపరుస్తానికి ఉన్నారు. నీవు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు ఆ మహిమను నీవు గణపరుస్తూ నిజమైన దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉండాలి. నీవు ఉండాలి. అందుకని ఇక్కడేమంటున్నాడు? ఈ మాట కూడా చూసుకుందాం. ఈ మాట కూడా చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, చూడండి శరీరముని ఎవరికి అప్పచెప్పాడు? హరిమత్తయ్యకి అప్పచెప్పాడు. హరిమత్తయ్య యేసేపుకి అప్పచెప్పాడు. శరీరం, ఇక్కడ ప్రాణం అన్నాం కదా, మరి శరీరంలో ప్రాణం లేదు కనుక ఆయన ఇక్కడికి వచ్చేలేకే ఈ మాటని చెప్తున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. 27 మత్తయ్య 57. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని ఆజ్ఞాపించాడు. చూడండి ప్రియమైన వారులారా, ఎందుకని అప్పచెప్పాడు? దేనికని అప్పచెప్పాడు? సమాధి చేయుటకు ఆయనకు అప్పచెప్పేశాడు. కనుక శరీరము కూడా శిశువునికి అప్పచెప్పుకున్నాడు. ఇంకేమి కూడా లేదు. వెళ్ళాడు, అప్పచెప్పుకున్నాడు. ఈ భూమి మీద ఏమాత్రం కూడా ఆయన లేడు. అయితే మనసుల్లో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. స్వస్థపరచు ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైన వారులారా, నిత్యం కూడా మనము దేవునితో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది, నీవు ఆయనతో ఉంటావు. అప్పుడు దేవాలయము తెర నిలువుగా చిరగబడింది. కనుక ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే మనము వెళ్ళగలం. ఎలాగా? ప్రార్థనాపూర్వకంగా. ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా,
ఏ అక్కరత అయినా సరే మనము ఆయన సన్నిధికి ఎలా వెళ్తున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవాలయములో తెర అంతకుముందు దేవదేవుడైన యెహోవాకి మనకి అడ్డుగా ఉన్నది. ఇప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ తెర నిలువుగా చినగబడింది కనుక అది ఇంచుమించు 8 అంగుళాల మందం. 8 అంగుళాల మందమైన ఆ తెర సినికింది. అంటే మనం యువతలుండి మాట్లాడితే అవతలకి వినపడదు. అంత మందముగా దానిని నేశారు. ఆ తెర ఏమైందింట? చినిగిపోయింది. ఇప్పుడు ఎవరు ఉన్నారు మనకి? ఆ తెరగా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు. ఏమంటాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, మాకు సహాయము చెయ్యి. ఈ సందర్భం బట్టి, ప్రార్థనను బట్టి కూడా అయినా సరే దేవుడు ఎవరో తెలుసుకోండి, గ్రహించండి, ఆలోచించండి. నిత్యము కూడా నీవు ఎలా ఉన్నావు చూడండి. ఇప్పుడు ఈ యొక్క మాటను ధ్యానించుకుని ముగించుకుందాం. 27, 50, 51 మత్తయ్య. మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను. బండలు అనగా ఏమి? నీ హృదయము బద్దలవ్వాలి. నీ హృదయము బద్దలవ్వాలి. నీ హృదయము బద్దలవ్వకపోతే నీవు మారు మనసు పొందలేవు. మారు మనసు పొందాలంటే పాపం అనే బండని పగలగొట్టుకొని ఐక్యత కలిగి దేవునితో నీవు స్నేహభావాలు, తండ్రి కుమారుడు వలెను, తల్లి కుమారుడు వలెను, స్నేహితుడు వలెను, దేవుని భక్తుని వలెను నీవు ఆయనకి తోడై ఉండాలి. ఆయనతో నీవు నిత్యము కూడా ఆయనను ఆరాధించేవాడిగా నీవు ఉండాలి. అదిగో ఆ పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటే నిత్యము ఆయన్ని నీవు ఆరాధిస్తూనే ఉంటావు. ఏం చెప్పుకున్నా? ఒకటి ఫస్ట్ది ఆయన పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మని ఆయనకు అప్పచెప్పాడు. అలాగే జీవాత్మ పుట్టినప్పుడు మనిషి జీవించటానికి జీవాత్మ ఇచ్చాడు. ఆ జీవాత్మ ప్రాణమై ఉంది. ఆ ప్రాణము కూడా ఆయనకు అప్పచెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీవు పరిశుద్ధాత్మని పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ క్రియలు నీలో ఉంటే దేవుని నీతో ఉన్నట్లు, దేవుడు నీవు కలిసి జీవించుతున్నట్లు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా వాత్సల్యతను బట్టి నా ప్రభు వింటున్న వారందరికీ కూడా ఆశీర్వాదాన్ని, దీవెనను కుమ్మరించి మహిమ తెచ్చుకోమని, నువ్వే తోడుగా నీడగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేసి రక్తం యేసుకు సంపద కలుగునుగా. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.